మార్పు వస్తే దేవుడు సంతోషిస్తాడు. మార్పు వస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. మార్పు వస్తే దేవుడిని ఆకలి తీరుస్తాడు. మార్పు వస్తే దేవుడు నీకు ఆహారం పెడతాడు. మార్పు వస్తే ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆర్థికంగా స్థిరపరుస్తాడు, ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఎప్పుడు నీలో మార్పు వస్తే, అది క్రియల్లో కనపరిస్తే. అడుగుతున్నాను, దేవుడు నీలో మార్పును చూస్తున్నాడా? చూశాడు బ్రదర్. ఎప్పుడు? 1970లో చూశాడు బ్రదర్. మరి ఇప్పుడు అప్పుడు బాగా ఉండేవాడిని బ్రదర్ ఆత్మీయంగా. మరి ఇప్పుడు పడిపోయాను బ్రదర్. ఇలా కాదు దేవుడు చూడాలనుకుంటుంది. మనలో చాలా మంది ఇలాంటి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. 90sలో చాలా ఆత్మీయంగా ఉన్నాను బ్రదర్, 20sలో చాలా ఆత్మీయంగా ఉన్నాను బ్రదర్, 5 years బ్యాక్ చాలా ఆత్మీయంగా ఉన్నాను బ్రదర్. అప్పుడు కానీ దేవుడు చూస్తుంటే అబ్బో. మరి ఇప్పుడు సంగతి చెప్పండి. ఇప్పుడు కొంచెం చప్పబడిపోయింది బ్రదర్, ఇప్పుడు కొంచెం చల్లారిపోయింది బ్రదర్. అప్పుడున్న ఆత్మీయత, అప్పుడున్న ప్రార్థనా జీవితం, అప్పుడున్న ఆత్మ పట్ల భారం, అప్పుడున్నటువంటి సాక్ష్యం, అప్పుడున్నటువంటి పరిశుద్ధత ఇప్పుడు లేదు బ్రదర్. ఇది ఈరోజు నీ స్థితి. 10 రోజుల క్రితం బిర్యానీ తినేసి ఈరోజు లొట్లేసుకోవడం కుదరదు కదండి. నిన్న భోజనం చేసేసి ఈరోజు నేను భోజనం చేయకపోయినా పర్వాలా, ఎందుకని నిన్న తిన్నానుగా, కుదరదండి. ఏ పూట ఆ పూటేనండి. ఏ రోజు లెక్క ఆ రోజే, ఏ నాటికీడు ఆ నాటిదే. అలాగే ఏ రోజు ఆత్మీయత ఆ రోజే. 10 సంవత్సరాల క్రితం నీ ఆత్మీయతను చూసి దేవుడు ఈరోజు దీవించడో, ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో దానిని బట్టే దేవుని దీవెనలు పొందుకుంటా.